ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే, ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించినట్టయితే వీరికి కుజుడు సప్తమ స్థానంలోను అదేవిధంగా అష్టమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఇక చూసినట్టయితే మీనరాశి వారికి శని 1వ స్థానంలోను అదేవిధంగా గురువు 4వ స్థానంలోను, శుక్రుడు వచ్చేసి వీరికి 6వ స్థానంలోను అదేవిధంగా 5వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఇక రవి వచ్చేసి వీరికి 6వ స్థానంలోను 7వ స్థానంలోను, బుధుడు కూడా 6వ స్థానంలోను 7వ స్థానంలోను, కుజుడు 7వ స్థానంలోను 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే వీరికి ఈ మీనరాశి వారికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగజేస్తున్నాడు. బుధుడు కూడా చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. రవి అనుకూలంగా ఉన్నాడు. కేతువు కూడా ఈ మాసంలో వీరికి అనుకూలంగా ఉన్నాడు. ఇవి కాబట్టి ఈ మీనరాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ మాసంలో అధికంగా కనిపిస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా శుక్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పెద్దల గురువుల యొక్క ఉన్నత వ్యక్తుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు మనకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. శత్రువుల పైన విజయము అనేది కనిపిస్తుంది. ఇక బుధగ్రహం వల్ల కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి మనకు గోచరిస్తున్నాయి. బుధుడు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే మొదటి భాగంలో 6వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఈ గోచారము అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తాడు. ఉద్యోగం వస్తుంది. ధైర్యము అనేది ఈ రాశి వారికి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రచయితలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ధనలాభం అనేక విధాలుగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా మొదటి భాగంలో ఇది అనుకూలంగా ఉంటుంది. మొదటి భాగంలో రవి యొక్క అనుకూలత కూడా మీకు కనిపిస్తుంది. రవి వల్ల కూడా శత్రువులపైన విజయము, ఆర్థిక అభివృద్ధి కలగడము, అదేవిధంగా అప్పులు తీర్చడము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. మంచి ధనలాభం ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనము, ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మొదటి భాగంలో కష్టాలు బాధలు తొలగిపోతాయి. మానసిక సంతోషం అనేది పెరుగుతుంది. అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు మీకు మొదటి భాగంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక కేతు కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు కలగజేస్తున్నాడు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఆరోగ్య విషయం మెరుగుపడుతుంది. శత్రువులపైన లేదా వ్యతిరేకులు మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే వాటిని మీరు అధిగమించగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యయాలు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి
మీరు ఈ మాసంలో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మాసంలో మీకు మొదటి భాగంలో చాలా అనుకూలత ఎక్కువగా ఉంది. రెండవ భాగంలో కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తుంది. శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలత అనేది అధికంగానే గోచరిస్తుంది. ఇక ప్రతికూలమైనటువంటి విషయాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే కుజుడు వీరికి అనుకూలంగా లేడు కాబట్టి సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు మొదటి భాగంలో. కాబట్టి మీకు మీ యొక్క రాశి పైన దృష్టి ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి కోపాలకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. షార్ట్ టెంపర్గా మీరు వ్యవహరించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొదటి భాగంలో. కాబట్టి మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోండి, సంయమనం పాటించండి, తద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బుధుడు కూడా రెండవ భాగంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క దాంపతుల మధ్య ఈ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. సంయమనం పాటించడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి మీనరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి, శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి
అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివ పార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీన రాశి వారు శివలింగాన్ని ఆరాధించండి. శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా 12 రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.